జ్ఞానం. ఎవరికైనా అయ్యా ఈ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలా, నాకు వాక్యం వినాలా, నాకు ఆ జ్ఞానము కావాలా అని ఏం చేయాలంటే నువ్వు ముందు దేవుణ్ణి, ఆ విశ్వాసానికి సంబంధించినటువంటి జ్ఞానము నువ్వు దేవుణ్ణి అడగాలంట. ఎందుకు జ్ఞానం అడగాల? ఎందుకంటే భూలోకంలో ఎవరికి జరిగినా జరగకపోయినా నా దేవుడు నా జీవితంలో చేస్తాడు. ఫెయిత్ గ్రోయత్ ఎక్సీడింగ్లీ. విశ్వాసానికి ఒక సామర్థ్యం ఉంది. ఏంటో తెలుసా? విశ్వాసము గొప్పగా ఎదుగు. అందుకే దేవుడు విశ్వాసాన్ని దేంతో పోల్చాడు? ఆవగింజ. వాక్యాన్ని దేంతో పోల్చాడు? విత్తనం. ఓకే, సీడ్. విత్తనం అనేది లేకపోతే ఈ భూమిలో ఏమీ ఉండేది కాదు, మనిషి కూడా ఉండడు. ఓకే, యా, సీడ్. సో ఏదైనా నువ్వు దీని విషయమైన జ్ఞానం కావాలని అడగాలి. ప్రభువా నాకేం కావాలని అడగాల? జ్ఞానం. యూ డోంట్ హ్యావ్ విజ్డమ్, అదర్స్ విల్ ట్రై టు అప్రూట్ ఇట్, ట్రబుల్ ఇట్ అండ్ స్టాప్ ఇట్. ఎందుకంటే నువ్వు ఏదైనా చెప్పావు అనుకో, ఇది పోతుంది అంటే, ఇది ఇప్పుడు దాకా ఎవరిలో పోదు, ఇది మెడికల్గా ఇది అసాధ్యం అని సింపుల్గా నీకు ఒక సలహా ఇచ్చేస్తారు. నీ విశ్వాసానికి ఒక కొరడా దెబ్బ తగులుతుంది. ఇంకోళ్ళతో పంచుకున్నావు అనుకో, నీ విశ్వాసానికి ఇంకొక కొరడా దెబ్బ, నీ విశ్వాసం జీరో అయిపోతుంది. ఓకే, హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్, హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. ఎందుకంటే విశ్వాసానికి ఆది ఆయనే, అంతము ఆయనే. ఆరంభించువాడు ఆయనే, కొనసాగించువాడు ఆయనే, ముగించువాడు ఆయన. యేసయ్య చేస్తాడు అంటే చేస్తాడు. ఇఫ్ గాడ్ గేవ్ యూ సంథింగ్, జీసస్, లెట్ గాడ్ బీ ద రెఫరెన్స్ పాయింట్, లెట్ గాడ్ కంటిన్యూ ఇట్ అండ్ లెట్ గాడ్ ఫినిష్ ఇట్. ఎంతమందికి అర్థమైంది? నీ విశ్వాసాన్ని ఆరంభించింది ఎవరు? యేసయ్య. కొనసాగించేవాడెవరు? యేసయ్య. ముగించేవాడెవరు? యేసయ్య. అందుకే ఏమడగాలి నువ్వు? జ్ఞానము, విజ్డమ్. దేవుడు ఇంతమందిని తయారు చేశాడు అంటే నీ సమస్య భూలోకంలో ఎవరికి లేదు, నీది ప్రత్యేకమైన సమస్య. ఎందుకు నీది ప్రత్యేకమైన సమస్య? దేవుడు నీ ప్రత్యేకమైన కొండను ప్రత్యేకంగా తీసి ప్రత్యేకమైన మహిమగా మార్చుకుంటాడు దాన్ని. Everybody may not have the same problem that you have. It's a special problem. So God will specially take it out and bring forth a special praise and a special testimony out of you. You need to ask God, అయ్యా ఈ విశ్వాసంలో నిలకడగా ఉండాలి, నాకు జ్ఞానమి. అప్పుడు then He will give you wisdom. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you are getting it? Right. Faith is a fight. ఈ రోజు నుంచి మీరు ఎలాగైనా పోరాడి మీ విశ్వాసాన్ని కాపాడుకుందరుగాక. The devil is a time stealer, a faith stealer, faith activity stealer. ఆ అనుదిన ఆహారం నీకు దక్కకుండా చేయడమే వాడి పని. దాని గురించి పోరాడాలి నువ్వు. పొద్దున్న లేచి మైండ్లో రెడీ అవ్వాలి, ఈరోజు నేను వినాల్సిందే డైలీ బ్రెడ్, ఈరోజు నేను ప్రార్థించాల్సిందే, ఈరోజు నేను ఈ వారంలో ఈరోజు ఉపవాసం ఉండాల్సిందే, ఈరోజు నేను ఎడతెగక వాక్యాన్ని చదవాల్సిందే. అది పోరాటం. అది మామూలుగా చేద్దాంలే. నో నో నో, ఫైట్. యు ఫైట్ ఫర్ ఇట్. You don't relax for faith. You fight for faith. Somebody is determined to fight and keep their faith because there is a stealer. నీ విశ్వాసం కొరకు పోరాడాలా. నువ్వు విశ్రాంతితో నీకు విశ్వాసం లేదు, రాదు. పోరాడితే విశ్వాసం వస్తుంది. పోరాడాలి. పోరాడడం అంటే ఏంటి? నీ శరీరం చెప్తుంది వద్దు, వెనక ప్రార్థించక, పోరాడి. ఏంది అలాగంటావు? నేను ప్రార్థిస్తానంతే, ఈరోజు నేను చదువుతానంతే, నేను ఈ కొండను పొమ్మంటానంతే అనాలా? ఏమంటావు? పోవట్లేదు కదా అను. ఎవ్రీ ఫెయిత్ విల్ బి రివార్డెడ్. ప్రతి విశ్వాస పనికి దేవుడు బహుమానం ఇస్తాడంట. ఈరోజు ప్రభువా ఈ నొప్పి తగ్గించేయి, దానికి బహుమానం దొరుకుతుంది అంతే. నీకు ఒక్కసారి ప్రార్థన చేసిన ప్రభువా ఈయన మార్చు, దానికి బహుమానం దొరుకుతుంది. ప్రతి ప్రార్థనకి దేవుడు బహుమానం ఇచ్చి తీరతాడు. 1 కొరింథీయులు 2:5. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. మనుషులు చేసేదాన్ని బట్టి కాదు విశ్వాసం. ఇది జరగదు అంటున్నారా, నా దేవుడు జరిగిస్తాడు, అలా వస్తుందంట విశ్వాసం. నీకు పెళ్ళవదు, అవుతుంది. నాకు పిల్లలు పుట్టరు, పుడతారు. నాకు ఈ రోగం పోదు, పోతుంది. హోల్ ఎర్త్ ఈజ్ యువర్స్, ఎవ్రీ ప్లేస్ ఈజ్ యువర్స్. ఎందుకు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎక్కడైనా చీకటి ఉంటే
నీ మీద రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డార్క్నెస్. ఎనీ డార్క్నెస్ ఇన్ ద ప్లానెట్ యు ఆర్ రెస్పాన్సిబుల్. అంటే ఏంటి? యు గాట్ ద పవర్ టు టర్న్ ఇట్. ప్రతి చీకటికి నేనెందుకు ఆధారము, నా మీద ఎందుకు భారం అంటే దాన్ని మార్చగల సామర్థ్యం. అందుకే అంటాడు, బూదిగంతముల వరకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించి దాన్ని వెలుగుగా మార్చు. యు సీ దట్ నౌ వాట్ గాడ్ హస్ డిపాజిటెడ్ ఇన్ యూ. మే యూ బ్రింగ్ ఇట్ అవుట్ బై ఫెయిత్ టుడే. ఇప్పుడు దాకా దేవుడు నీలో పెట్టినటువంటి విశ్వాసమును దాచి ఉంచుకోండి. ఈరోజు నువ్వు బయటికి తీసి లోకంలో ఎక్కడెక్కడ చీకటి ఉందో దాన్ని వెలుగుగా మార్చుదువు గాక. ముందు నువ్వు వెలగాల. యూ నీడ్ టు లైట్ అప్. ఓకే, యా. విశ్వాసం అనేది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మయు దేవుని శక్తి మీద ఆధారపడి ఉందంట. ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు దేవునికి సాధ్యం కదా, దేవుడు చేస్తాడు కదా. విశ్వాసమును దేవుని శక్తిను కనుపరచు దృష్టాంతము. సో ఫెయిత్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ కామన్ థింగ్స్. ఫెయిత్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద అల్టిమేట్ అండ్ సుప్రీం పవర్ ఆఫ్ గాడ్. విశ్వాసం అనేది సర్వశక్తిమంతుని యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. సర్వశక్తిమంతుడు నీ అప్పులను తీర్చివేయునుగాక. సర్వశక్తిమంతుడు నీ యొక్క ప్రతి బాధను తీసివేయునుగాక. నీ భయాన్ని తీసివేయునుగాక. నిన్ను పీడిస్తున్న దురాత్మలను మళ్ళా రాకుండా చేయనుగాక. గాడ్ కెన్ డూ దాట్. చూడండి, తరాల పాటు ఈ ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు అంటే 4 తరాలు చూశారు. 4 తరాలు శత్రువుని చూసి చూసి పొద్దున్న లేస్తే అలవాటు పడిపోయిన వాళ్ళు దేవుడు మామూలుగా తీసుకొచ్చేయచ్చు వాళ్ళందరినీ. యుద్ధం చేయించి లాస్ట్లో ఇప్పుడు దాకా మీరు చూస్తున్న శత్రువులను ఎన్నడూ అంటే వాళ్ళని సముద్రంలో పడేశాడా లేదా? ఒక రకంగా బానిసత్వము అనే కొండను ఇందులో ముంచేశాడు, సముద్రంలో ముంచేశాడు. తరాల బాధ వాళ్ళని. అప్పుడు దాకా ఇటువంటి బాధలో ఉండే వాళ్ళని దేవుడు వాళ్ళ వజ్రాలు, వాళ్ళ వైడూర్యాలు అన్నీ వాళ్ళ బట్టలు వేసుకొని సముద్రం దాటారు. యు సీ దట్ హౌ గాడ్ కెన్ డిమినిష్ అండ్ డిసపియర్ యువర్ ఎనిమీస్. ఏదైతే నీకు ఎంతో కాలం నుంచి మనసులో ఉండిపోయిందో ఈ రోజు ఆ కొండను పెరికి వేయగల విశ్వాసము దేవుడు నీలో ఆరంభించును గాక. రైట్ డౌన్ సమ్ ఆఫ్ ద మౌంటైన్స్ అండ్ కమాండెడ్. దాన్ని చేయబెట్టి ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ శక్తి, నా దేవుడి శక్తి చెప్పు నీవు కదులు. నా జీవితంలోండి, నా దేహంలోండి, నా కుటుంబంలోండి, మా ఆయనలోండి, నా కొడుకులోండి, నా కూతురులోండి. కమ్ ఆన్, కమాండ్ ఇట్. స్టార్ట్ మూవింగ్ యువర్ మౌంటైన్స్. బిగిన్ ఫ్రమ్ టుడే. బిగిన్ ఇన్ దిస్ ఫెయిత్ అట్మాస్ఫియర్, ద రెల్మ్ ఆఫ్ ఫెయిత్ ఆపరేటింగ్. దురలవాట్లు అనే కొండ, చెడు తలంపులు అనే కొండ, సుసైడ్ అనే కొండ, భయం అనే కొండ, వాట్ ఎవర్ మౌంటైన్, జస్ట్ కమాండ్. దేవుని సామర్థ్యం ఇది, దేవుని శక్తి. మీరందరూ ఈరోజు మీ కొండలు కదిపారు అనమాట. అబ్బాది అనుకుంటాడు, పర్మనెంట్గా నేను వాళ్ళ ఇంట్లో కూర్చుందాం అనుకుంటే ఇలా కదిపేశారు ఏంటి నన్ను. దే విల్ మూవ్. దిస్ ఇస్ వాట్ గాడ్స్ గోయింగ్ టు డూ. సమ్టైమ్స్ యూ నీడ్ టు స్టిర్ అప్ యువర్ ఫెయిత్ ఫర్ ద స్టాగ్నెంట్ థింగ్స్ దట్ హ్యావ్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ యువర్ స్పిరిట్. ఒక్కొక్కసారి నిలకడగా బాధగా అలా ఉండిపోయే వాటిని కదపాల. యూ నీడ్ టు మూవ్ ఇట్ అండ్ అప్రూట్ ఇట్ కంప్లీట్లీ. లూకా 17:5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ఫైట్ ఫర్ ఫెయిత్, ప్రే ఫర్ ఫెయిత్. అందరూ చెప్పండి, నా విశ్వాసం పెరగడానికి ప్రార్థిస్తాను అన్నాడు. యా, ఫైట్. ప్రేయర్ ఈజ్ ఫైటింగ్ విత్ ద డెవిల్. ప్రభు నా విశ్వాసాన్ని పెంచు. అడగాలి, ఏంది ఇలా ఉండిపోయాను నేను? ఇన్ని సమస్యల, ఇన్ని కష్టాల, ఇన్ని బాధల, ఎంత భయమా, ఎంత వేదన, ఏంది నేను ఇలాగైపోయాను? నో. మీరు చూస్తే ఫెయిత్ హీరోస్ అందరూ, చరిత్రలో నిలబడిపోయిన ఫెయిత్ హీరోస్, దే ఆర్ ఆల్ ఓల్డ్ పీపుల్. కాబట్టి మీలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? ఈరోజు మిమ్మల్ని ప్రజ్వలింపజేస్తున్నాడు. స్టరింగ్ అప్. లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చింది. హోలీ స్పిరిట్ ఇష్టం. నేను ఎంత సామర్థ్యం పెడితే ఏంటి, నీ కష్టాలు, నీ బాధలు ముందు అన్ని తొక్కి బయటికి రా. గాడ్ ఈస్ పుట్టింగ్ an end to your problems by moving those mountains. ఆ కొండ కదిలింది అనుకోండి, మెనీ థింగ్స్. అందరూ చెప్పండి, యేసయ్య నా విశ్వాసాన్ని పెంచు. శిష్యులు అడిగారు దేవుడిని. వాళ్ళందరూ ఒకప్పుడు భయపడిపోయారు, విశ్వాసం లేక భయపడిపోయి తిరస్కరించిన వాళ్ళు. తర్వాత దేవుడు వారి ప్రార్థనా జీవితాన్ని, వారి సామర్థ్యాన్ని పెంచి భూలోకాన్ని తలకిందులు చేసేవానిగా చేశాడు. ఏ లోకమైతే భయపడుతుందో ఆ లోకాన్నే భయపెట్టేటట్టు చేశారు వాళ్ళు. ఈరోజు నీ భయాలన్నీ విశ్వాస సాక్ష్యాలుగా మారునుగాక. ఒకప్పుడు దీనికి భయపడ్డా, నా దేవుడు ఇలా చేసేశాడు. ఫెయిత్ కెన్ బి ఇంక్రీస్డ్. ఫెయిత్ విల్ బి ఇంక్రీస్డ్. దేవుడు ఒక బేసిక్ ఫెయిత్ అందరికీ చేశాడు. దాన్ని మీరు పెంచుకోవడమే, ఉచితంగా ఇచ్చేశాడు. ఫెయిత్ గ్రోయత్ ఎక్సీడింగ్లీ. విశ్వాసానికి ఒక సామర్థ్యం ఉంది. ఏంటో తెలుసా? విశ్వాసము గొప్పగా ఎదుగు. అందుకే దేవుడు విశ్వాసాన్ని దేంతో పోల్చాడు? ఆవగింజ. వాక్యాన్ని దేంతో పోల్చాడు? విత్తనము. ఓకే, సీడ్.
విత్తనం అనేది లేకపోతే ఈ భూమిలో ఏమీ ఉండేది కాదు, మనిషి కూడా ఉండడు. ఓకే, యా, సీడ్. యూ క్యాన్ మూవ్ యువర్ మౌంటైన్స్ అండ్ మూవ్ అదర్స్ మౌంటైన్స్. పక్కనతో చెప్పండి, నీవు ఈ రోజు నీ కొండను వెళ్ళగొట్టి తర్వాత ఇతరుల కొండను వెళ్ళగొట్టుదువు గాక. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. లార్డ్ జీసస్, నజరేయుడైన యేసు నామమున అయ్యా నా విశ్వాసాన్ని పెంచు. అయ్యా నాకు మంచి గుణాన్ని దయచేయి. నాకు, నా పిల్లలకి, నా భర్తకి కూడా మంచి గుణం ఉండాలా. నా విశ్వాసాన్ని పెంచు. అయ్యా నా జ్ఞానాన్ని దయచేయి. లార్డ్ గివ్ మీ విజ్డమ్. ఈ రోజు మీ విశ్వాసం పెరిగి మీ కదలని కొండలు ఈ రోజు నుంచి కదులును గాక. ప్రతి ఒక్కళ్ళకి నార్మల్ రిపోర్ట్ వచ్చినట్టు ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండ్ నార్మల్ రిపోర్ట్స్ టు కమ్ ఇన్ జీసస్ mighty name I pray. Amen. God bless you. Thank you very much. Give a clap offering to the Holy Spirit.